హలో ఎవ్రీవన్. ఏపీలో మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, శాలరీ ఎలా ఇస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు క్లియర్గా మనకి నోటిఫికేషన్ మనకి 27వ తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందంటే మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయింది. ఓకేనా. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని పోస్టులు కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ వివరంగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 189 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి ఎప్పటి వరకు పెట్టుకోవాల్సి ఉంటుందంటే మీరు అప్లికేషన్ మార్చి 10వ తేదీ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్గా అప్లై లింక్ వీడియోకి కామెంట్స్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకి మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ మనం మెడికల్ ఆఫీసర్స్ సంబంధించి వివరాలు తెలుసుకుంటే 102 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి 61,960 రూపాయల శాలరీ ఇస్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు. అది కూడా కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. తర్వాత స్టాఫ్ నర్స్ పోస్ట్ 87 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళ యొక్క శాలరీ చూసుకుంటే 27,675 రూపాయలు ఇస్తామనేసి అది కూడా కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ అమ్మా. ఓకేనా. సో 42 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అందులో భాగంగా మనకి కొంత రిజర్వేషన్ అయితే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని 5 సంవత్సరాలు అనేసి. సో ఈ రిజర్వేషన్ మొత్తం కలుపుకుంటే మీకు కట్ ఆఫ్ డేట్ 27/09/2021 ప్రకారం మీకు ఓసీ క్యాండిడేట్స్ అయితే 42 సంవత్సరాల వరకు, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల వరకు, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 52 సంవత్సరాల వరకు మీరు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే 50 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ మెన్షన్ చేశారు. తర్వాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ సో ఎలాంటి రాత పరీక్ష కానీ ఇలాంటివి ఏం పెట్టడం లేదు. డైరెక్ట్ గా మెరిట్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. క్లియర్ గా అయితే మనకైతే గమనించవచ్చు. అదేవిధంగా మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా వెంటనే మీకు అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే గమనించవచ్చును. సో ఫర్దర్ మనం ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి హౌ టు అప్లై అంటే మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు మీరైతే 28వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఫిబ్రవరి 28 నుంచి మీకు మార్చి 10వ తేదీ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి apmssrb.ap.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడికి వెళ్ళి మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఫీచర్స్ ఏమైనా ఉంటాయి అంటే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సో ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకైతే ఓసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 500 రూపాయలు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది. ఫర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఎక్కువగా మనకి బిఎస్సీ నర్సింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా స్టాఫ్ నర్స్ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 600 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 400 రూపాయలు మీరైతే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లై చేస్తారు కాబట్టి డైరెక్ట్ గా అక్కడి నుంచి మీరైతే పే అయితే చేయొచ్చు. ఓకేనా. సో మనకి వివరాలు అయితే ఇంతవరకు ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్ గా మీరు ఆన్లైన్ ద్వారా పెట్టుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ లో మీకైతే మెరిట్ లిస్ట్ ఇలాంటివి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఓకేనా. సో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేసి కొంత గైడెన్స్ అయితే ఇచ్చారు. జాగ్రత్తగా ఫోటోగ్రాఫ్ అని సిగ్నేచర్ అనేసి అప్లోడ్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా క్లియర్ మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చును. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు ఫర్దర్ గా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి మొత్తం కూడా మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్ అదేవిధంగా ఆన్లైన్ లింక్ వీడియో కామెంట్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేసిన తర్వాత మీరు చెక్ చేసిన తర్వాత ఆన్లైన్ లింక్ ఇచ్చాం కదా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఇదే కదా మన డౌట్. ఫైనల్ గా ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మన ఏపీ వైజ్ ఎక్కడి నుంచి మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మన ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా క్లియర్ గా మనకి ఈ పీడిఎఫ్ లో ఇచ్చారు, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.